ఫేర్ సాంగ్ అయితే మాత్రం హుకుం టైగర్ మర్పించేలా ఉంది. అయితే సాంగ్ మాత్రం చాలా బాగా అనిపించింది. దానికి తోడు మనోడు ఆ స్టైలిష్ మేకింగ్, ఆ స్టైలిష్ ఏదైతే మధ్య మధ్యలో సీన్స్ రివీల్ చేశారో నిజంగా నాకు ట్రైలర్ చూసిన ఫీల్ అయితే వచ్చింది అనమాట. ఎన్టీఆర్ గారి లుక్ కానీ, ఎన్టీఆర్ గారి మాస్ యాక్షన్ డ్రామా కానీ, ఆ బ్లాస్ట్ లో నడిచి రావడం కానీ అన్ని అయితే సూపర్ అనమాట. నేను చెప్తాను ఇప్పటికీ కూడా రోజు ఆ సాంగ్ కనీసం 2 times అని వింటానమాట. అంత బాగుంది. నాకు రజనీకాంత్ గారి సాంగ్ వచ్చినప్పుడు కూడా మనకెందుకు పడదా, మనకి ఎవరు అనిపించింది. బట్ ఎప్పుడైతే కొరలతో అనిరుద్ధ్ అన్నారో ఆ రేంజ్ కొంత ఎక్స్పెక్ట్ చేశాను. నిజంగా ఆ రేంజ్ తగ్గట్టుగానే ఇచ్చాడు. ఒక ప్రభాస్ ఫ్యాన్ గా ఒక దేవర సాంగ్ అయితే మాత్రం సూపర్ హిట్ అన్న, చాలా బాగుంది. నాకైతే మాత్రం చాలా మంది పుష్ప అంత రేంజ్ లో లేదు అన్న. ఇవన్నీ కాంపిటీషన్ అన్న. అప్పుడు నీ ఫ్యాన్ నీకు నచ్చుతాడు, నా ఫ్యాన్ నాకు నచ్చుతాడు. సో వారం నేను చెప్పొచ్చిందంటే ఎవరికి కంపారిజన్ లేదు. బట్ అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్, అనిరుద్ధ్ కూడా మేకింగ్ ఎక్కువ అయిపోయింది సినిమా పాటలు మాత్రం. సో ఆ మాత్రం ఉండాలి, ఆ మాత్రం ఇచ్చిన ఆ మాత్రం ఉండాలి. సో మనకి సాంగ్ చూసినంతసేపు మంచి ఎంజాయ్ ఇచ్చేది. ఆ విజువల్స్ కానీ, లిరిక్స్ కానీ, దేవరం ముందు నువ్వెంత హుకుం గా టైగర్ అన్న ఆ ఫీల్ వచ్చిందన్నమాట నాకైతే మాత్రం. సో వారులుగా నాకు కేజ్లో దేవరా సాంగ్ చూసిన తర్వాత అయితే పక్క 2,000 కోట్ల సినిమా అనిపిస్తుంది నాకైతే. సో చూద్దాం అక్టోబర్ లో ఏ రేంజ్ బాక్స్ ఆఫీస్ ఒత్తుకోతుంటుందో. సో మా సంభవం కూడా నిజంగా మా సంభవం కూడా బాక్స్ ఆఫీస్ దండయాత్ర చేస్తారు. ఎన్టీఆర్ అన్న కనిపిస్తా రాంగ్ ఏరియా నిజంగా ఎలా ఉందంటే ఒక పులి దూకుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో నాకైతే బాగుందన్న. దేవరా సాంగ్ కొరల సేవలు చాలా దగ్గర పెట్టుకుని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా తీస్తున్నారు అనేది అనిపిస్తుంది. సో బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటే ఒక ప్రభాస్ ఫ్యాన్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ గారిని కోరుకుంటాను.